హైదరాబాద్లో మైనర్ల డ్రగ్స్ పార్టీని రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. మొయినాబాద్ పరిధిలోని ఓక్స్ ఫామ్ హౌస్పై దాడులు చేయగా ట్రాప్ హౌస్ పార్టీ పేరుతో జరుగుతున్న ఈ ఈవెంట్లో 50 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రక్త పరీక్షలు చేయగా 2 మైనర్లు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది. నిర్వాహకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటనలు ఇచ్చి ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. 6 నిర్వాహకులతో పాటు 9 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, మళ్ళీ ఈ ఎప్పటికప్పుడు ఈ రేవ్ పార్టీలు ఇలాంటివి జరుగుతున్నా, పోలీసులు ఎస్ఓటీ పోలీసులు పట్టుకుంటున్నా, ఎక్కడికక్కడ ప్రభుత్వం భారీగానే ఈ ఏదైతే డ్రగ్స్ మీద ఉక్కుపాతం మోపుతున్నప్పటికీ కూడా ఎక్కడో చోట హైదరాబాద్ శివారి ప్రాంతాల్లో అయితే ఇవి జరుగుతున్నాయి. నిన్న రాజేంద్రనగర్లో ఇదే ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫామ్ హౌస్లో దాడులు చేశారు. ఈ పార్టీ పేరుతో 50 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ప్రస్తుతం అంటే ఇన్స్టాగ్రామ్ పరిచయాలతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దాదాపు 50 మంది మైనర్లు ఈ 90 mm అని చెప్పేసి ఒక అకౌంట్ ద్వారా పరిచయం అయ్యి మొత్తానికి దాదాపు అందులో 2 మైనర్లు గంజాయి తీసుకున్నారు అని చెప్పేసి నిర్ధారణ అయ్యింది. ఇంకో పక్క మిగతా పిల్లలందరూ అంటే దాదాపు వీళ్ళంతా ఇంటర్ చదువుతున్న పిల్లలుగానే గుర్తిస్తున్నారు. అయితే ఇందులో పూర్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విదేశీ సరుకు తాగారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయాలతోనే జట్టుగా చేరిన 50 మంది మైనర్లు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ నిర్వహించిన మత్తు పార్టీని రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఎస్ఓటి పోలీసులు నిజంగానే చెప్పాలి అంటే ఇది అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికంటే అక్కడ దొరికినా సరే వాళ్ళపైన ఈగల్ టీము ఒక డేగకన్ని వేసినా సరే ఇలాంటి పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు దాదాపు 6గురిని అరెస్ట్ చేశారు రహీం. అందులో ముఖ్యంగా అసలు వీళ్ళకి ఇంత అంటే బయట నుంచి సరుకు తెప్పించేంత ఎలా వచ్చింది, అలాగే వీళ్ళ దగ్గర ఈ గంజాయి ఎంత మొత్తంలో ఉంది, అలాగే డ్రగ్స్ ఇంకేమైనా వేరే ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసు సోదాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ట్రాప్ హౌస్ 9mm అని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందరినీ ఒక దగ్గరికి చేర్చి అంటే వాళ్ళకు మీరు ఎక్కడ చూడలేని మత్తు, అలాగే మీరు ఎక్కడ చూడలేని హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది. దాదాపు అంటే ఒక్కరు వస్తే 1600, ఇద్దరు వస్తే అంటే జంటగా వస్తే 2800 అని చెప్పేసి ఇట్లా ఆఫర్లు పంపడం అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానే అందరినీ ఒక దగ్గరికి చేర్చే పని కట్టుకున్నారు ఈ కుట్రదారులు. అయితే ఇందులో అంటే ఇక్కడ అంతులేని ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని ఊరించాడు ఈ నిర్వాహకుడు. అయితే దాదాపు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది ఈ పార్టీ. డీజే, అలాగే మందు ఉంటుంది, అలాగే అన్ని ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకు ఈ ప్రకటనలు చూపించి ఊరించారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ఓక్స్ అని ఒక ఫామ్ హౌస్ బుక్ చేయడం, అందులో దాదాపు 50 మంది ఉండడం అంటే పక్కా సమాచారంతోనే రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్న సోదాలు నిర్వహిస్తున్న సమయంలో 2కి రక్త పరీక్ష చేసినప్పుడు 2 గంజాయి తీసుకున్నట్లయితే నిర్ధారణ అయ్యింది రహీం. అయితే ఇప్పుడు వారి తల్లిదండ్రులకు పూర్తి సమాచారం అయితే అందించారు. అలాగే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం అవుట్స్కట్స్ లో ఏవైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్ లో ప్రతి వీకెండ్ వస్తే చాలు ఎప్పటికప్పుడు మనకు ఏదో ఒక వీకెండ్ లో ఖచ్చితంగా ఈ మైనర్లు, సాఫ్ట్వేర్లు, అప్పుడే ఉద్యోగాల్లో చేరిన యువకులు కావచ్చు, వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇలా దుండగులు ట్రై చేస్తున్నారనేది తెలుస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ అప్డేట్.